119వ కీర్తన. సామ్ 119, 119వ కీర్తన. ఇందులో వచనాలు ఎన్ని మనకు అందరికీ తెలుసు. చాలామంది చాలాసార్లు స్టడీ చేసిన వాళ్ళమే. 176 వచనాలు ఉన్నాయి. ఎవరైనా దయచేసి గట్టిగా మొదటి 8 వచనాలు చదువుతారా? 119వ కీర్తన మొదటి 8 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండుట ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును. నన్ను బొత్తిగా విడనాడకుము. థ్యాంక్ యూ సిస్టర్. నేను ఇప్పుడు 119వ కీర్తనలో మనం ఏం చేద్దామంటే ఇది ఓవర్ వ్యూ చూద్దాం. 119వ కీర్తన మొత్తం అసలు దీంట్లో ఏం రాయించారు, మన కోసం దేవుడు ఎందుకు రాయించాడు ఇది అనే విషయం చూద్దాం. ఓవర్ వ్యూ చూద్దాం. ఇందులో డెప్త్గా వెళ్ళలేము కానీ ఓవర్ వ్యూ చూస్తాం. రైట్. 119వ కీర్తన మొత్తం 176 వచనాలు. కొంతమంది అయితే కొంతమంది చిన్నపిల్లలు 176 వచనాలు కూడా చెప్పేస్తారు. కొంతమంది పెద్దవాళ్ళు కూడా చెప్పేస్తారు కంఠత వాక్యం. సో కీర్తనలు అనగానే మనకి ఎప్పుడైనా గుర్తుకొచ్చేది ఆరాధన సమయంలో మనం కీర్తనలు తీసుకుంటాం. ఇంకా అప్పుడు తప్పించి కీర్తనలు ఎప్పుడు మనం ముట్టుకోం. కీర్తన అనగానే గుర్తుకొచ్చేది మనకి ఆరాధన సమయం మాత్రమే. కాబట్టి ఈ కీర్తన ఎవరైనా చెప్పగలరా? దయచేసి కొంచెం డిస్కషన్ కూడా ఉంటుంది. నాకు కొంచెం సహకరించాలి, క్షమించాలి. ఈ కీర్తన మీరు చదివినప్పుడు, మీరు చాలాసార్లు చదివి ఉంటారు. మనందరూ ఈజీఎఫ్ఏ కాబట్టి చాలాసార్లు చదివి ఉంటారు. మీకు ఈ కీర్తనలో నుంచి ఏమి టచ్ అయిన పాయింట్స్ కానీ, మీకు అనిపించిన, మీకు నచ్చిన, దేవుడు మీతో మాట్లాడిన పాయింట్స్ ఎవరైనా 1, 2 లేదా 3 పాయింట్స్ చెప్పొచ్చు. ఒక 2-3 మినిట్స్ సమయంలో ఎవరైనా ఒకరు చెప్పొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్తే చాలు. లేకపోతే ఎవరైనా ఒకరు లేదా ఇద్దరు ఒక్క పాయింట్, 2 పాయింట్స్. ఈ కీర్తన ద్వారా మీరు చాలాసార్లు చదివాం కదా, అందుకని జస్ట్ అడుగుతున్నాను, క్షమించాలి. తమ్ముడు, నాకైతే 105 అంటే ఈ 119 అధ్యాయం 105 వచనం నాకు బాగా చాలా సార్లు చదువుతా ఉన్నప్పుడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆ తర్వాత పైన 103 కూడా తమ్ముడు, నీ వాక్యం నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. ఈ 2 వచనాలు ఇప్పుడు నేను రిమైండ్ చేసుకుంటా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇంకా ఎవరైనా? ఒక్కొక్క పాయింట్ చెప్పారు చక్కగా. ఇంకా చెప్పారు, ఎవరో చెప్తాను బ్రదర్. 50వ చరణంలో నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. ఓకే, ఎస్, అవును, అద్భుతమైన మాట. ఇంకా ఓవర్వ్యూగా చదివినప్పుడు ఏమైనా అనిపించిందా మీకు? ఎప్పుడైనా ఏ పాయింట్ అయినా టచ్ అయిందా? లేకపోతే ఏదైనా యాంగిల్లో మీకు అర్థమైందా? దేవుడు ఎలాగైనా ఇన్ని ఏ కీర్తనలో లేదు ఇన్ని వచనాలు. అసలు వాస్తవానికి ఆ పాటలు ఇంత పెద్దగా ఎవరు రాయరు. ఇంత పెద్దగా రాస్తే దాన్ని పాట అని సామాన్యంగా అనరు. కానీ
రాయబడ్డది 176. నా ఎవరి వాయిస్ వినపట్టలేదన్నా. వినిపించట్లేదా? హలో 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 వాయిస్ మీది స్లోగా ఉంది. స్లోగా ఉంది బ్రదర్ కొద్దిగా. అన్న వినిపిస్తుందా ఇప్పుడు? ఇప్పుడు బాగానే. ఓకే. ఇంకెవరైనా చెప్పగలరా? నైన్త్ వర్స్ బ్రదర్. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఓకే, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా? రైట్. ఈ కీర్తన నేను ఎవరైనా షేర్ చేయాలంటే చేయండి, నేను మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇంకెవరైనా ఉన్నారా? ఆల్ రైట్. ఓకే, జనరల్గా మనం ధ్యానించినప్పుడు దీని అంతట్లో వాక్యం గురించి రాశారు, వాక్యం గురించి ఉంది ఫోకస్ అని మనం అనుకోవటం సహజమే. అదే ఉంది వాస్తవానికి. అయితే దీని ఇంట్రడక్షన్ చూద్దాం మనం. 119 కీర్తన ఇది ఏ కండిషన్లో రాశాడో తెలియదు. కొన్ని దావీదు రాసినవి 73 కీర్తనలు ఉన్నాయి దాదాపుగా. ఆ 73 కీర్తనలో ఇదొకటి. సారీ, ఆ 73 కీర్తనలో ఈ కొన్ని ఎలా రాశాడంటే పాపం చేసినప్పుడు రాశాడు. పాపాన్ని చేశాన్న పశ్చాత్తాప కీర్తన 51. ప్రభా నేను పాపం చేశాను నీ ఎదుట అని పశ్చాత్తాపడుతూ రాసిన కీర్తన. సౌలు చేతిలో నుంచి పారిపోయినప్పుడు రాసిన కీర్తన. రకరకాల సందర్భాలు ఉన్నాయి, కానీ దీనికి సందర్భం లేదు. అయితే దీన్ని ఇలా 176 వచనాలు కూడా ఎలా ఉంటాయంటే కొన్ని క్యాబిన్స్ లాగా డివైడ్ చేయబడ్డాయి. అలెఫ్లో ఎన్ని ఉన్నాయి? 8 వచనాలు. బేత్ అనే టైటిల్ ఇచ్చారు. బేత్లో 16 వచనాలు. గీమెల్లో ఎన్ని ఉన్నాయి? 8 వచనాలు. అట్లా 8 వచనాలు ఉంటాయి. అయితే ఈ అలెఫ్, బేత్, గీమెల్, దాలెత్, హే, వావ్, జాయిన్ కాదది, జైన్, హే, అట్లా లాస్ట్కి థౌ అని అంటారు. సో ఇవన్నీ హీబ్రూ ఆల్ఫాబెట్స్. అలెఫ్, బేత్, గీమెల్ ఇది హీబ్రూ లాంగ్వేజ్లో నుంచి అరమిక్ వచ్చింది. అలిఫ్, బేత్ అవి కూడా ఆ లెటర్స్ ప్రొనౌన్సియేషన్ లాగానే ఉంటుంది. దాంట్లో నుంచి గ్రీక్ వచ్చింది. అలెఫ్ అని అంటే ఆల్ఫా, బేత్ అంటే బీటా, గీమెల్ అంటే గామా. దాంట్లో నుంచి ఏబిసిడ్లు వచ్చాయి. అలెఫ్ అంటే ఏ, బేత్ అంటే బి. అలాగా హీబ్రూ, అరమిక్, గ్రీక్, ఇంగ్లీష్ అంటే ఇవి మనకు తెలియదు కాబట్టి జస్ట్ తెలియాలని కొంతమందికి, చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఇవన్నీ 22 ఆల్ఫాబెట్స్ ఉంటాయి హీబ్రూలో. హీబ్రూ లాంగ్వేజ్లో 22 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఇంకా 5 కలిపి వాళ్ళు కొన్ని సైలెంట్ వర్డ్స్ కూడా ఉంటాయి. మొత్తానికి 27 ఉంటాయి. కానీ 22 మెయిన్ ఆల్ఫాబెట్స్. ఆ 22 ఆల్ఫాబెట్స్లో ఒక్కొక్క ఆల్ఫాబెట్లో 8 వచనాలు పెట్టి ఆ పాటను రాశారు. అంటే సింపుల్గా మన తెలుగు లాంగ్వేజ్లో చెప్పాలంటే చరణాలు అంతే కదా. పల్లవి ఉంటుంది, 1వ చరణం, 2వ చరణం, 3వ చరణం అని ఉంటుంది కదా. అట్లా ఒక్కొక్క క్యాబిన్
ఆలెఫ్‌లో 8, బేత్‌లో 8, గీమెల్‌లో 8 అలా 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 చరణాలు రాశారు. అయితే మన తెలుగులో పల్లవి, చరణం అనేవి ఉంటాయి. కానీ ఈ హీబ్రూ లాంగ్వేజ్‌లో పల్లవి, చరణం అలాంటివి ఉండవు. ఒకటే పడేస్తూనే ఉంటారు. అంటే కంటిన్యూయస్‌గా కోరస్ అంటాం వాటిని. కోరస్. కోరస్ అది. ఇది నార్మల్ ఎలా రాశారని. ఆహ్, సో, ఇది మీ ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. దయచేసి డిస్కషన్ మాత్రమే. ఆహ్, ఇది దావీదు ప్రార్థన చేస్తున్నాడా? ఆరాధిస్తున్నాడా? లేకపోతే పాట పాడుతున్నాడా? పాట పాడుతూ ప్రార్థన చేస్తున్నాడా? ఎవరైనా చెప్పగలరా? దావీదు పాట పాడుతున్నాడా? పాట పాటలో ప్రార్థన చేస్తున్నాడా? లేకపోతే ప్రార్థన చేస్తున్నాడా? ఆరాధిస్తున్నాడా? ప్రేయర్ అండ్ వర్షిప్ అనుకుంటున్నా బ్రదర్. ప్రేయర్ అండ్ ప్రే వర్షిప్. ప్రేయర్ అండ్ వర్షిప్. ఇంకా ఎవరైనా చెప్పగలరా? రైట్. ఇదంతా ప్రేయర్. దావీదు ప్రేయర్ చేస్తున్నాడు. అయితే దావీదు కొన్నిసార్లు ఎలా ప్రార్థన చేస్తాడంటే ఆహ్, పాటతోనే ప్రార్థన చేస్తాడు. అద్భుతమైన సంగతి దావీదులో నుంచి మనం నేర్చుకోవచ్చు. దావీదు దేవునికి ఎందుకు హృదయానుసారుడయ్యాడంటే, ప్రతిసారి ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే అంటాడు గదా! ఒక కీర్తనలో, నేను 7 మార్లు దేవుని స్తుతిస్తాను అని అంటాడు. అంటే ఆయన ఎప్పుడు ఆయన నార్మల్ ప్రేయర్ గూడా చేస్తాడు. వాక్యం సారీ పాటలో గూడా ప్రార్థన చేస్తాడు. నార్మల్‌గా ఆరాధన చేస్తారు నోటితో. కానీ పాట ద్వారా గూడా ఆరాధన చేస్తారు. మనం గూడా చేస్తాం అప్పుడప్పుడు. కానీ దావీదు ద్వారా దేవుడు ఈ రాయించిన కీర్తనలో మనకేం చెప్పాలనుకుంటున్నాడు? దావీదు ద్వారా మనకేం నేర్పించాలనుకుంటున్నాడు మనం చూస్తున్నాం. అయితే చాలా సార్లు ఏ పాటలు కూడా బైబిల్‌లో రాయబడలేదు. కొన్ని పాటలే రాయబడ్డాయి. దానికి ఎందుకు రాయబడ్డాయి అనడానికి ఆహ్, ఆహ్, ప్రూఫ్ ఏంటంటే అవి పరిశుద్ధ లేఖనాలు, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత రాయబడినవి కాబట్టి. అయితే ఈ పాటల్ని ఇవి పాటలు మనకు తెలుసు అందరికి. కానీ ఎప్పుడు పాడం మనం. చదువుతాం. వీటిని కూడా పాడుకోవచ్చు. తద్వారా కంటత కూడా వస్తాయి. చక్కగా ఎప్పుడు గుర్తుంటాయి. చాలా సార్లు దూరంగా పెట్టి అలా ఉంచుతాం. ఇవి పాటలు. పాడాలి. అంతే రకంగా పరిశుద్ధ లేఖనాలని చూస్తూ ఎంతో దేవుని గౌరవించాలి. అయితే 8 వచనాలుగా క్యాబిన్‌లుగా ఉన్న ఈ వచనాలు ఒక్కసారి గనుక మనం చూస్తే దావీదు ప్రార్థన ఎలా చేస్తున్నాడు అనేది మనం గమనిస్తాం. మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో దావీదు ప్రార్థన ఎలాగుంది? మన ప్రార్థన ఎలా ఉంటది? ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఒకసారి లోనికెళ్దాం. ఇక్కడ మొట్టమొదటి 2 వచనాలు, 3 వచనాలు తప్పించి మిగతావన్నీ ఆయన ప్రార్థన చేస్తున్నట్టు మనకు కనిపిస్తాయి. చూడండి, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఇక్కడ నుంచి అదంతా ఓన్లీ 3 వచనాలు మాత్రమే. సారీ. మామూలుగా చెప్తున్నాడు ఆయన ధర్మశాస్త్రం గురించి. 4వ వచనం నుంచి 76, 176 వచనాల వరకు అదంతా దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. సరే ఒకసారి చూద్దాం. ఇది ఒక్కొక్క క్యాబిన్‌లో ఏమేం రాసున్నాయి. ప్రతి దాంట్లో ఏం రాసిందంటే
నీ ధర్మశాస్త్రం అని మాట్లాడతాడు. మొట్టమొదటి పాయింట్. మధ్యలో ఎవరో మెసేజ్ పెట్టినట్టున్నారు, క్షమించాలి. తమ్ముడు ఇట్ ఈస్ ఓకే, రైట్. సో ఈ ఒక 10 అంశాలు ఉంటాయి. ఆ 10 అంశాలు ఒక 2, 3 తప్పించి ప్రతిసారి రిపీట్ చేస్తూ ఉంటాడు ప్రతి క్యాబిన్లో. ఒకటి ధర్మశాస్త్రం, రెండోది వాక్యం, మూడోది నీ మాట అని అంటాడు, నాలుగోది నీ మార్గాలు, నీ శాసనాలు, ఐదోది, ఆరోది నీ ఆజ్ఞలు, ఏడోది నీ కట్టడలు, ఎనిమిదోది నీ న్యాయ విధులు, తొమ్మిదోది నీ ఉపదేశము లేకపోతే ధర్మోపదేశం అని కూడా ఒకసారి యూజ్ చేస్తాడు. నీ నీతి న్యాయములు 10 యూజ్ చేస్తాడు. ఈ 10 వాట్లలో ఎక్కువగా ధర్మశాస్త్రము, నీ వాక్యము, నీ మాట, నీ మార్గాలు, నీ శాసనాలు, నీ ఆజ్ఞలు, నీ కట్టడలు, నీ న్యాయ విధులు, ఇవి ప్రతి దాంట్లో ఉంటాయి, ప్రతి క్యాబిన్లో ఉంటాయి. ఒకసారి చూడండి, నీ ధర్మశాస్త్రమును అనుసరించి అని చెప్పాడు. తర్వాత శాసనములు అన్నాడు 2వ వచనంలో, 4వ వచనంలో ఆజ్ఞలు అంటాడు, మళ్ళీ 5వ వచనంలో కట్టడలు అంటాడు, 6వ వచనంలో ఆజ్ఞలు, మళ్ళీ 7వ వచనంలో నీ న్యాయ విధులు అంటాడు, 8వ వచనంలో మళ్ళీ నీ కట్టడలు అంటాడు. మళ్ళీ ఇక్కడ చూడండి 9వ వచనంలో నీ వాక్యం అంటాడు, 10వ వచనంలో నీ ఆజ్ఞలు అంటాడు, 11వ వచనంలో నీ వాక్యం అంటాడు, 12వ వచనంలో నీ కట్టడలు అంటాడు, 13వ వచనంలో నీ న్యాయ విధులు అంటాడు, 14వ వచనంలో నీ శాసనములు అంటాడు, 15వ వచనంలో నీ ఆజ్ఞలు అంటాడు, 16వ వచనంలో నీ కట్టడలు, నీ వాక్యం అంటాడు. మరలా సేమ్ అవే రిపీట్ అవుతూ ఉంటాయి. అవేంటంటే 10 ఉంటాయి. ఒకటి ధర్మశాస్త్రం, రెండవది వాక్యం, మూడోది నీ మాట అని చెప్తాడు, నాలుగోది నీ మార్గాలు అని అంటాడు, నీ శాసనాలు, ఐదోది నీ ఆజ్ఞలు, నీ కట్టడలు, నీ న్యాయ విధులు, నీ ఉపదేశము, నీ నీతి న్యాయములు. ఇవే ప్రతిసారి రిపీట్ చేస్తూ మాట్లాడతారు. 176 వచనాలు, ఇవే 176 వచనాలు. అయితే ఇలా ఎందుకు ప్రతిసారి దాన్నే రిపీట్ చేయాల్సి వచ్చింది అని అంటే, రిపీట్ చేసినప్పుడు కొన్ని సేమ్ రిపీట్ చేశాడు, కానీ రిపీట్ చేసి ఈ యూజ్ చేసిన ఆజ్ఞలు కానీ నీ ధర్మశాస్త్రం అన్నప్పుడు డిఫరెంట్గా ఎక్స్ప్రెస్ చేశాడు. ఆయన ప్రార్థన చాలా విచిత్రంగా ఉంటుంది. ఇందాక మా నాన్న మెసేజ్ పెట్టారు, ఇది రిటన్ బై ఏమన్నారు, ఎజ్రా అని. ఓకే, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, సో ప్రాబబ్లీ రైట్. ఓకే, ఇప్పుడు ఈ వచనాలన్నింటినీ చూస్తే ఇవి ఎందుకు ఇలా రిపీట్ చేయబడ్డాయి అని ఆలోచిస్తే ఒక్కసారి చూద్దాం. మనం ఎలా ప్రార్థన చేసుకోవాలో నేర్చుకుందాం. ఇక్కడ 3వ వచనం నుంచి ఉంటుంది, 4వ వచనం నుంచి, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నువ్వు మాకు ఆజ్ఞాపించావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు అని ఇలా మాట్లాడుకుంటూ వస్తాడు. చూస్తున్నప్పుడు సరే, మీకు ఓవర్వ్యూలో ఈ మాటలు చెప్పాలి. నీ ధర్మశాస్త్రం అనే మాటను, నీ ధర్మశాస్త్రం మంచిది, నీ ధర్మశాస్త్రం నాకు ప్రియమైనది, నీ ధర్మశాస్త్రం అనుసరిస్తాను, నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలని ఆశపడుతున్నాను అని అన్నిసార్లు ధర్మశాస్త్రం అనే పదాన్ని 24 సార్లు యూజ్ చేస్తాడు ఈ 119వ కీర్తనలో. 119వ కీర్తనలో 24 సార్లు యూజ్ చేస్తాడు ధర్మశాస్త్రం గురించి. నీ వాక్యం అనే మాటను 23 సార్లు యూజ్ చేస్తాడు. నీ మాట అనే మాటను 18 సార్లు యూజ్ చేస్తాడు. నీ శాసనములు అనే మాటను 23 సార్లు యూజ్ చేస్తాడు. నీ ఆజ్ఞలు అనే మాటను 23 సార్లు యూజ్ చేస్తాడు. నీ కట్టడలు అనే మాటను 22 సార్లు యూజ్ చేస్తాడు. నీ న్యాయ విధులు అనే మాటను 18 సార్లు యూజ్ చేస్తాడు.
నీ ఉపదేశములు అనే మాటను 20 సార్లు యూజ్ చేస్తాడు. నీ మార్గాలు 2 సార్లు యూజ్ చేస్తాడు. నీ నీతి న్యాయంలో ఒక్కసారి యూజ్ చేస్తాడు. ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, ఇప్పుడు నీ ధర్మశాస్త్రం అనే విషయంకి ఒక్క ధర్మశాస్త్రం ఎందుకు యూజ్ చేశాడనేది కూడా స్టడీ చేయొచ్చు చక్కగా. ఆ మాట కోసం ఆ మాట ఎలా రాయించాడు, ఆ మాటను యూజ్ చేసినప్పుడు దానికి ఆపోజిట్‌గా ఏమి యూజ్ చేశాడు? ఒక పాయింట్‌గా నేను చెప్తాను. చూడండి దయచేసి. ధర్మశాస్త్రము యూజ్ చేసినప్పుడు 1వ వచనంలో, 18వ వచనంలో మీరు దయచేసి మీరు చూడొచ్చు. 1వ వచనం, 18వ వచనం, 34వ వచనం, 44, 51, 53, 55, 61, 70 అట్లా చాలా 174వ వచనం వరకు యూజ్ చేస్తాం. 24 సార్లు. ఇప్పుడు ఒక్కొక్కసారి యూజ్ చేసినప్పుడల్లా ఆయన ఎక్స్‌ప్రెషన్ ఎట్లా ఉందో చూద్దాం. నీ ధర్మశాస్త్రమును నిర్దోషంగా నడుచుకునేవారు వాళ్ళు ధన్యులు. అలా నడుచుకునేవారు ధన్యులు. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుందును. నీ ధర్మశాస్త్రం నిరంతరం నేను అనుసరిస్తాను. నేను నిత్యము అనుసరించుదును. గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి. అయినను నీ ధర్మశాస్త్రం నుండి తొలగకయున్నాను. నీ ధర్మశాస్త్రం విడిచి నడుచున్న వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే భక్తిహీనులను చూడగా నాకు అది అధిక రోషం పుట్టుచున్నది. జాగ్రత్తగా గమనించాలి. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొనుచున్నను. నీ ధర్మశాస్త్రం ఇంకేమన్నాడు? నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును గాక. నాకు సంతోషం నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇయ్యని యెడల నా శ్రమయందు నేను నశించి ఉన్నాను. జాగ్రత్తగా. ధర్మశాస్త్రం ఏంటో చెప్తున్నాడు. ఆయన రెస్పాన్స్ కూడా చెప్తున్నాడు. ధర్మశాస్త్రం ఏంటో చెప్పి ఆయన ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడు చక్కగా. జాగ్రత్తగా ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక పాయింట్ ఏదైనా ఒక మాట తీసుకుంటాను. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం. 2 డిఫరెంట్ వర్డ్స్. ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను. వాళ్ళు అటు ఇటు కాకుండా ఉంటారు. నీ వాక్యాన్ని బట్టి నడవరు. వాళ్ళు పూర్తిగా పాపంలో ఉండరు. అయితే నీ ధర్మశాస్త్రం అయితే నాకు చాలా ప్రీతికరం. మన ప్రార్థనలో ఎప్పుడైనా హౌ వి ఎక్స్‌ప్రెస్ టువర్డ్స్ ద లార్డ్, మనం ఎట్లా ప్రార్థన చేస్తాం అసలు? మనము దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి రికగ్నైజ్ చేస్తూ, మనం ఏమి చేయాలో, మనం ఎలా ఉన్నామో దేవునికి సబ్మిట్ చేసుకుంటూ, కమిట్మెంట్ తీసుకుంటూ ప్రార్థన చాలా సార్లు చేయం. ఎప్పుడు మన ప్రార్థనలో ఎలా ఉంటదంటే, ప్రభా సహాయం చేయి ప్రభా, ప్రభా ఆడికి పోతున్న సహాయం చేయి ప్రభా, ఇక్కడికి పోతున్న సహాయం చేయి ప్రభా, మన ఈజీఎఫ్‌ని దీవించు ప్రభా, తమకి సీట్ రాలేదు ప్రభా సహాయం చేయి ప్రభా, బైబిల్ స్టడీ సహాయం చేయి ప్రభా, అన్ని ఇవే సహాయం చేయి ప్రభా అని ఉంటుంది. సహాయం చేయి ప్రభా అని ఉంటుంది. కానీ ఇక్కడ చేసిన ప్రార్థనలో, భక్తుడు చేసిన ప్రార్థనలో చాలా విచిత్రంగా ఉంది. ఎలా ఉందంటే, ఫస్ట్ ఆయన ఎక్స్‌ప్రెస్ చేస్తాడు దేవుని గురించి. ఆయన నీ వాక్యం ఎట్లాంటిదని. తర్వాత ఆయన డిసిషన్ తీసుకుంటాడు అక్కడే. నేను చేస్తాను ప్రభా అని అంటాడు. మూడోది ఆయన సహాయం అడుగుతాడు. నువ్వు నాకు నడవజేయి ప్రభా అని అంటాడు. చూద్దామా ఎక్కడుంది అది? పూర్ణ హృదయంతో ఆయన వెదుకువారు ధన్యులు, వారు ఆయన మార్గంలో నడుచుకొని ఏ పాపం అక్కడి వరకు అంతా వేరే ఉంటది. దాని తర్వాత నుంచి అంటే ప్రార్థనలాగా ఉంటది. 4వ వచనం చూడండి. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొన వలన నీవు మాకు ఆజ్ఞాపించావు. నువ్వు అట్లా చెప్పావు ప్రభా. ఇప్పుడు మనం ఇలా ప్రార్థన చేస్తే ఎలా ఉంటది? ప్రభా నువ్వు ఆజ్ఞలు గైకొనాలని మాకు చెప్పావు ప్రభా. నేను ప్రార్థన చేస్తున్నా. ఒక డెమో లాగా, ఎగ్జాంపుల్ లాగా. ప్రభా నువ్వు ఆజ్ఞలు గైకోవాలని మాకు చెప్పావు ప్రభా. నీ కట్టడలను గైకున్నట్లు నా ప్రవర్తన
కొంచెం అట్లే స్థిరంగా కన్సిస్టెంట్‌గా ఉంటే ఎంత బాగుంటది ప్రభా. నీ ఆజ్ఞలన్నీ నేను చాలా లక్ష్యం చేసి వాటిలో నడుచుకుంటున్నప్పుడు అసలు నాకు ఎప్పుడైనా అవమానం కలుగుతుందా ప్రభా? కలగదు కదా. నీ నీతి గల నీ న్యాయ విధులు ఉన్నాయి. అవి నేర్చుకున్నప్పుడంతా నేను నిజంగా ప్రభా నేర్చుకున్నప్పుడల్లా యథార్థంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఈ కట్టడలు నేను గైకుంటా ప్రభా. చూడండి, సారీ, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? నీ కట్టడలు నేను గైకొందును. ఇది నిర్ణయం, డెసిషన్, కమిట్మెంట్ అది. మన ప్రార్థనలో కమిట్మెంట్లు చాలా తక్కువ ఉంటాయి. ఎప్పుడు సాయం చేయ ప్రభా, సాయం చేయ ప్రభా, సాయం చేయ ప్రభా, సాయం చేయ ప్రభా. సాయం చేయ అడగటం అనేది తప్పని అంటలేను దయచేసి. ఈ కీర్తన గనక మరలా చదివితే ఎంత అద్భుతంగా ఉంటదంటే, ఇట్స్ అ బ్యూటీ ఆఫ్ ద హోలీ స్క్రిప్చర్స్ ఈస్ రియల్లీ వండర్డ్. అందుకని ఇక్కడ రాయించాడు కదా, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు కనులు. అది ఎన్నిసార్లు చదివినా మనకు ఆశ్చర్యం అనిపించదు. ఎందుకంటే ఇంకెక్కడో ఉందో అనుకుంటాం ఆశ్చర్యం. అక్కడే ఉంటది ఆశ్చర్యం వాస్తవానికి. చూద్దాం. అయితే నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకు. మన ప్రార్థనలో చాలా సార్లు కమిట్మెంట్ ఇవ్వాలి దేవునికి. నిర్ణయాలు చేయాలి. మొట్టమొదటి పాయింట్. మన ప్రార్థనలో కమిట్మెంట్స్ ఉండాలి. నిర్ణయాలు చేయాలి దేవుని దగ్గర. ప్రభా, నేను నీ కోసం బతుకుతాను, నాకు సహాయం చేస్తావా? ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. దేవా, నీ స్వార్థ నేను ప్రకటిస్తాను ప్రభా, నాకు కృప చూపిస్తావా? దేవా, నేను ముందుకెళ్తాను ప్రభా, నాకు నీ యొక్క కనికరం చూపిస్తావా? చాలాసార్లు కమిట్మెంట్ చేయడానికి భయపడతాం. అయితే చేయాలి అట్లా. అది దేవునికి ఇష్టం. ఎందుకంటే చాలాసార్లు సహాయం అన్నప్పుడు దేవుడు మరి నువ్వేం చేస్తావు అని అంటాడు. నేను ఎప్పుడు సహాయం చేస్తానులే, మరి నువ్వేం చేస్తావు అని అడిగితే మన దగ్గర ఏం ఆన్సర్ ఉంటుంది చూసుకోవాలి. ఇంకొక విషయం చూద్దాం. దాని కింద చూద్దాం. నేను ఓవర్ వ్యూ చెప్తున్నాను, మరి డీప్గా వెళ్ళట్లేదు అందుకని. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని అంటాడు. వాక్యం గురించి మాట్లాడతాడు. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్స్ కూడా చూద్దాం. వాక్యం ఏంటి, ధర్మశాస్త్రం ఏంటి, ఆజ్ఞ ఏంటి, శాసనాలు ఏంటి, న్యాయ విధులు ఏంటి, వీటిని అన్నిటిని వివరించట్లేదు. 1, 2 చెప్పాలని ఆశపడుతున్నా. ఆజ్ఞలు ఒకటి, వాక్యం ఒకటి, అంతే. ఇక మిగతా అన్నిటికీ ఒక్కొక్క దానికి డెఫినేషన్ ఏంది, దాని అర్థం ఏంటి, దాన్ని ఎందుకు అలా దేవుడు మన కోసం రాయించాడు, అవి తర్వాత చూడొచ్చు ప్రభు చిత్తం అయితే. రైట్. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యం బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. జాగ్రత్తగా చూద్దాం. వాక్యము గురించి రాస్తున్నాడు ఇక్కడ. దేవుని వాక్యం ఎట్లాంటిదో. ఎవరైనా నడత శుద్ధి చేసుకోవాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యానుసారంగా నడిస్తే శుద్ధులు అవుతాం. కానీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాన్ని బట్టి శుద్ధి చేసుకుంటారా? నా క్వశ్చన్ అర్థమైంది అనుకోండి మీకు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అనంటే, ప్రతిసారి చెక్ పాయింట్స్ మనకి ఎక్కడి నుంచి రావాలంటే వాక్యంలో నుంచి. ఇది కరెక్టా కదా, ఇది అవునా కాదా, ఇది అవునా కాదా. ఇప్పుడు దావీదు ఏం ప్రార్థన చేస్తున్నాడు? ప్రభా, యవనస్తులు అసలు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంది, వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చేతనే కదా. నా పూర్ణ హృదయం, అందుకే ఏం చేస్తున్నాను నేను ప్రభా అంటే, నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను. ఈయన దేవుని కోసం ఏం చేసిండు, ఏం చేస్తాడు, దేవుడు ఆయన కోసం ఏం చేసిండు అని చాలా చక్కగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. మన ప్రార్థనలో ఎప్పుడైనా దయచేసి మన ప్రార్థనలో అవసరతలు చాలాసార్లు ఎక్కువగా ఉంటాయి. దేవుణ్ణి ఆరాధించటం, తర్వాత
దేవునికి మనమేం చేస్తామో దాని ప్రకారంగా నడువ చేయని మాత్రం మనం అడగం. అది మన ప్రార్థనలో లోపాలు. అందుకనే మన ప్రార్థనలో ఎప్పుడు అవసరతల గురించే చాలా ఎక్కువగా ఉంటాయి. సీట్ రాలేదు ప్రభా, ప్రభా మాకు అది కొంచెం సహాయం చేయ ప్రభా, ఇల్లు కట్టాలి ప్రభా, అక్కడికి వెళ్ళాలి ప్రభా, సహాయం చేయి, అక్కడ బైబిల్ స్టడీ స్టార్ట్ చేయాలి, దానికోసం చేయాలి, దానికోసం చేయాలి. కానీ నిజమైన ప్రార్థన ఎలాగుండాలి అంటే వాక్యానుసారమైనటువంటి ప్రార్థన చేయాలి. మనం వాక్యం క్వైట్ టైం చేస్తాం, పీబీఎస్ చేస్తాం, తర్వాత ఇంకేం చేస్తాం, రకరకాలుగా స్టడీస్ చేస్తాం. మనం బుక్ స్టడీ చేస్తాం, ఆ స్టడీ ఈ స్టడీ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఫస్ట్ ఆయన మాట్లాడతాడు కదా. ఆయన మాట్లాడిన తర్వాత మనం రెస్పాండ్ అవ్వటమే ప్రార్థన. దేన్ని బట్టి రెస్పాండ్ అవ్వటం, ఆయన ఏమైతే మాట్లాడా అవన్నీ పక్కన పెట్టి, ప్రభా మాట్లాడు, థ్యాంక్స్, నీకు వందనాలు, అయితే మరి నేను ఆడికి వెళ్ళాలి, సహాయం చేయ ప్రభా, మరి కొంత సీట్ వస్తువు రాదో డౌట్గా ఉంది, మీకు ఇష్టమైతే దయచేయి. మళ్ళీ ఎప్పుడు మన కాన్సన్ట్రేషన్, మన మనసు ఎట్లా ఉంటుందంటే ఆయన మాటలు కొంచెం తృప్తి పడ్డ తర్వాత ఇమ్మీడియట్గా పక్కన పెట్టి ఇక మన ధోరణి మనకే ఉంటుంది. ఇది దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన కాదు. ఎందుకనంటే దేవుని యొక్క భక్తుల జీవితాల్లో చూసినప్పుడు కానీ, దేవుడు చేసిన ప్రార్థనలో కానీ చాలా స్పష్టంగా ఉంటుంది వాక్యానుసారమైనటువంటి ప్రార్థన. ఎట్లా అనంటే మనం వాక్యాన్ని ధ్యానించినప్పుడు కానీ, ఈజీఎఫ్లో కానీ, ఇయులో కానీ, లేకపోతే చర్చ్లో కానీ, మనం పర్సనల్గా స్టడీస్ చేసినప్పుడు కానీ ఏదైతే మాట్లాడాడో దాని గురించి ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఒక్కసారి చూద్దాం, ఇక్కడ దాని కింద చూద్దాం, ఎలా చేస్తున్నాడో చూద్దాం. ఎలా చేస్తున్నాడో చూద్దాం. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. ప్రభా, నీ ఆజ్ఞలు నేను విడిచి తిరగనీయద్దు ప్రభా, ప్లీజ్. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను ప్రభా. యెహోవా, నీవే స్తోత్రం నందదగిన వాడు, నీ కట్టడలు నాకు బోధించు. నీ నోట నీవు సెలవిచ్చిన నీ న్యాయ విధులన్నిటిని నా పెదవులతో వివరించదను ప్రభా. నీ శాసనముల మార్గం బట్టి నేను సంతోషించున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను, నీ త్రోవలను మన్నించేదను, నీ కట్టలను బట్టి నేను హర్షించేదను, నీ వాక్యం నేను మరవక యుందును. ఎక్కడ చూడండి, నీ కట్టడలను నాకు బోధించుము అని అంటున్నాడు. అట్లా చాలా సార్లు అంటాడు, నీ ఉపదేశము నాకు దయచేయము, నాకు బోధించు, నీ వాక్యము నాకు నేర్పించు. నేను అన్ని తీయట్లేదు అందుకని. మీరు ఇంకా కొంచెం ఇటు సైడ్కి వస్తే వేరే దాలెత్తి హేలోకి వస్తే ఏమని ఉంటుందంటే, చూడండి, మళ్ళీ ఇక్కడ అంటున్నాడు 26వ వచనంలో చూడండి, నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నీ కట్టడలను నాకు బోధించుము, నీ ఉపదేశమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్యమైన కార్యములు నేను ధ్యానించేదను. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు, ఇంకా చాలా చోట్ల ఆ మాటలు మాట్లాడతాడు. జాగ్రత్తగా చూడాలి. మనము ఏం చేద్దామనంటే ప్రార్థనలో కూడా దేవుని అడగాలి, ప్రభా నేర్పించు, నాకు నీ వాక్యం నేర్పించు. ఇదేదో కొత్త ప్లానెట్ నుంచి ఈ పాయింట్ నేర్చుకోవట్లేదు, దయచేసి వాక్యంలో నుంచే నేర్చుకుంటున్నాం. దేవా, నీ వాక్యం నేర్పించు, నాకు ఇంకా తెలియజేయి, నీ వాక్యం బోధించు. వాక్యం ఓన్లీ ఒకటే మాట కాదు, చాలా చక్కగా చేశాడు. అందుకని చెప్పాను, ఈ 10 పదాలని 176 రకాలుగా ప్రార్థన చేశాడు ఆయన. అంటే ఎన్ని చేసి ఉంటాడు, ఎన్ని రకాలుగా చేసి ఉంటాడు, ఎందుకు చేసి ఉంటాడు అట్లా అనంటే, ఇప్పుడు కట్టడల గురించి మాట్లాడేటప్పుడు ఒక ఎగ్జాంపుల్, కట్టడల గురించి మాట్లాడేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఆయన కట్టడలను బోధించమని అడుగుతాడు. ప్రభా, అవి నాకు ఇష్టమై ఉన్నాయి అంటాడు. నీ కట్టడలు ఎంత గొప్పవని పొగుడుతాడు. నీ కట్టడలు అవి నాకు ఎంత ప్రేమని అని ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. మన ప్రార్థనల్లో
ఒక్క కట్టడల గురించి ప్రార్థన చేసినప్పుడు ఆయన దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నప్పుడు ఎంత చక్కగా చేశాడో మనం కూడా అంత చక్కగా చేయగలిగాం. అప్పుడు దేవునికి ఇష్టమైన ప్రార్థన. ఎందుకంటే 119వ కీర్తన రాయించింది దిస్ ఈజ్ ద ప్రేయర్. అంటే ప్రేయర్ అంటే ఎప్పుడు సహాయం చేయి ప్రభా, ఇది చేయి ప్రభా, దయచేయి ప్రభా అనే ఉండదు. ప్రార్థనలో దేవుని దగ్గర చక్కగా కూర్చున్నప్పుడు, మొట్టమొదట ప్రార్థనలో ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మాటలను బట్టే మనం రెస్పాండ్ అయ్యే దానిని ప్రార్థన అంటాం. మిగతా వాటి ప్రార్థన అనరా? అంటాము. అవి చేయొచ్చు. అవి లీస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమని మనకందరికి తెలుసు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి మొదట. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. మనం ప్రార్థన రివర్స్‌గా ఉంటది. ఎట్లా అంటే ప్రభా ఇది ఇయ్యు, అది ఇయ్యు. అసలు అది అడగమని చెప్పలే. బైబిల్‌లో ఎక్కడ చెప్పలేదు అవసరతలు అడగమని. ఉంది గదా! పౌలు గారు చెప్పారు గదా! అన్ని విషయాలు ప్రార్థన చేయమని. అంటే చేయమని చెప్పారు. కానీ పౌలు గారి ప్రార్థన గనక జూస్తే మనకు వణుకు పుడతది. అసలు ఇంతవరకు మన జీవితంలో అలాంటి ప్రార్థన చేయలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో, కొలస్సీయులకు రాసిన పత్రికలో తర్వాత ఆయన ప్రార్థన లిస్ట్ ఇంత పెద్దగుంటది. మీరు ఒక కొలస్సీయులారా ఒక మాట చదువుతాను. మీకు ఎందుకు వాక్యం లేకుండా చదవకుండా. అందుకనే మన ప్రార్థన ఎప్పుడైనా వాక్యానుసారమైంది ఉండటం అనేది చాలా మంచిది. మన వాక్యంలో ఉన్నట్టుగా ప్రార్థన చేయాలి. దేవుడు ఏం మాట్లాడాడో దానికి రెస్పాండ్‌గా చేయాలి. అసలు ఎఫెసీయుల కోసం ఏం ప్రార్థన చేస్తున్నాడో తెలుసా పౌలు గారు? అసలు వేరే వ్యక్తుల కోసమైనా, ఆయన కోసమైనా ప్రార్థన చేసేటప్పుడు ఏ పాయింట్స్ కోసం చేస్తాడో చూద్దాం. మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుంచి ఉంటది. ఈ హేతువు చేత పరలోకమందున్న భూమి అందున్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. ఆయన మోకాళ్ళుని ఏం ప్రార్థన చేస్తున్నాడంటే ఎఫెసీయుల కోసం మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగాను. ఇది రెండోది. మూడోది, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు. నాలుగోది, మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులుగా ఉండునట్లుగా. ఐదోది, ప్రేమయందు వేరుపారి స్థిరపడి. వేరుపారాలి, స్థిరపడాలి. కన్సిస్టెంట్ అంటే ప్రేమ లోతుగా తెలుసుకోవాలి. ఆ లోతుగా తెలుసుకున్న దాన్ని ప్రతిరోజు చేస్తూ ఉండాలి. కన్సిస్టెన్సీ స్థిరం అంటే ఉండాలి. తర్వాత సమస్త పరిశుద్ధులతో కూడా వెడల్పు అంటే ఆ ప్రేమ యొక్క అందరినీ ప్రేమిస్తూ దాని వెడల్పు, లోతు కనుక్కోవాలి, గ్రహించాలని. జ్ఞానముగా మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలని. తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావలయుననియు ప్రార్థించుతున్నారు. సో కొలస్సీయులకు రాసిన మొదటి పత్రికలో ఇలా ఉంటది. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 9వ వచనం నుంచి అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక. ఏమని ప్రార్థన చేస్తున్నారట? కింద లిస్ట్ ఉంది. 8 పాయింట్స్ చెప్తాడు ఇక్కడ. ఏమని? మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకములు గలవారును. రెండోది, ఆయన చిత్తము పూర్ణంగా గ్రహించిన వారునే. మూడోది, ప్రతి సత్కార్యంలోనూ సఫలులగుచు. తర్వాత దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలనని, ఆనందంతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడాలని, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారొకటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు. వాళ్ళు కూడా ఎంత అద్భుతంగా కృతజ్ఞతాస్తుతులు ఆరాధన చెయ్యాలని నేను ప్రార్థన చేస్తాను. ఇంత అద్భుతమైన విషయాల కోసం మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా? జాగ్రత్తగా ఆలోచించండి. మన ప్రార్థన ఎప్పుడు అవసరతలు, నొప్పులు, బాధలు, ఇబ్బందులు, తర్వాత మిగతా విషయాల కోసం. ప్రార్థన అంత చవకబారింది కాదు అనడానికి వాక్యమే నిదర్శనం. అందుకనే మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, మోకరించినప్పుడు we can open our hearts and
త్రూ వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ వీ కెన్ ప్రే. మనం దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మన ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి వీల్లేదు. ఉంది స్వాతంత్ర్యం. కానీ మొట్టమొదట వాక్యం నుంచి దేవుడు ఏం మాట్లాడాడో దాని నుంచి రెస్పాండ్ అయిన తర్వాత మనం ఏవైనా చెప్పుకోవాలనుకుంటే కొన్ని విషయాలు అవి చివరిలో చెప్పుకుంటే చాలా అద్భుతమైంది. వాస్తవానికి దేవుడు మనల్ని ఎందుకు తయారు చేశాడంటే ఆయనతో ఉండటానికి. ఆయనతో ఉంటే మనకేమొస్తుంది? రోజు ఆరాధన చేయాలి కదా, బోరు కొట్టదా? కొట్టదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్, ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఒక 2 నిమిషాలు క్లోజ్ చేస్తాను. 2 నిమిషాలు క్లోజ్ చేస్తాను. దేవుడు మనల్ని తయారు చేసింది ఎందుకంటే ఆయనతో ఉండుటకు. మత్తయి సువార్తలో రాయబడి ఆయనతో ఉండుటకు. ఆయనతో ఉంటే మనం ఏం చేస్తాం? ఉంటే వాస్తవానికి ఆయన ఎవరో తెలుసుకోవాలని. దేవుడు మహిమ కలిగినటువంటి దేవుడు. ఆయన యొక్క గుణ లక్షణాల మొత్తం ఆయన మహిమ. గ్లోరీనెస్ అంటే ఏంటంటే మీకు తెలుసు అందరికీ. ద టోటాలిటీ ఆఫ్ ద గాడ్స్ క్యారెక్టర్ ఈజ్ హిస్ గ్లోరీ. మహిమ కలిగినటువంటి దేవుడు మనల్ని కూడా మహిమ వ్యక్తులుగా చేసి ఆయనతో పాటు ఎందుకు ఉండాలనుకుంటున్నాడంటే ప్రతిరోజు ఆయన మహిమను చూస్తున్నప్పుడు ప్రతి క్షణము కొత్తగా దేవుడు ఆయన గురించి చెప్తున్నప్పుడు మనకు కొత్త మనసుని ఇస్తాడు. అది తెలిసి ఆశ్చర్యపోయి ప్రభువా నువ్వు ఇంత గొప్ప దేవుడవా అని ఇమ్మీడియట్ గా మనలో నుంచి వచ్చే రెస్పాండే ఆరాధన. కాబట్టి ప్రతిరోజు నిత్య నూతనమైన మనస్సు ఆయన మహిమలో ఆయన గురించి తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి ఆరాధన బోరుగా ఉండదు. అందుకు మనల్ని చేసుకుంటాడు. అది చేసుకున్నప్పుడు ఆయన సొంత చేతుల ద్వారా మనకు ఎలా మాట్లాడాలో ఆయనతో తెలియాలి తప్పకుండా. కాబట్టి చూద్దాము ఆయన శాసనాల గురించి, ఆయన వాక్యం గురించి మాట్లాడాడు ఇక్కడ. నేను అక్కడికి ఎందుకు పోయానంటే ఈ వాక్యం అంటే ప్రార్థన ప్రాముఖ్యత గురించి చెప్పడానికి. సో ఆయన కట్టడాలు, శాసనాలు, ఆజ్ఞలు వీటి గురించి మాట్లాడు. మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా? ప్రభా నీ కట్టడాలు అసలు ఏంటి? నీ న్యాయ విధులు అంటే ఏంటి? నేర్పించు ప్రభా. నేను ఓవర్ వ్యూగా నేను టకటక చెప్పేస్తున్నాను. ప్రభా నీ కట్టడలు ఏంటో చెప్పు. నీ కట్టడలు చూస్తున్నప్పుడు చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రభా. అవి నాకు ప్రీతికరం ప్రభా. అవి లేకపోతే నేను బతకలేను. అవి విడిచి తిరుగువారని చూస్తే నాకు కోపం వస్తుంది ప్రభా. అయినా నేను విడిచి తిరగట్లేదు ప్రభా. అవును నేను విడిచి తిరిగిన కొన్ని దినాలు ఉన్నాయి ప్రభా. ఇక నేను తిరగను నా ప్రభా. నేను నీ కోసం నీ కట్టడలు అనుసరిస్తాను ప్రభా. అందులో నడవజేయి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ వాక్యం అంతా 119వ కీర్తనలో నాకు నేర్పించు అంటాడు. మొత్తం టైటిల్ చెప్తాను. నేర్పించు అంటాడు. అందులో నడవజేయి అని కూడా ప్రార్థన చేస్తాడు. నేను నడుస్తా అని కూడా కమిట్మెంట్ తీసుకుంటాడు. ఈ 3 పాయింట్లు. నాకు నేర్పించు అంటాడు, ఉపదేశించు, కట్టడలు బోధించు, అన్ని చేయంటాడు. రెండోది ఏమంటాడంటే నన్ను అందులో నడవజేయి. నా వల్ల కాదు, నువ్వు నడవజేయి ప్రభా, నీ ఆజ్ఞల్లో నన్ను నడవజేయి. మూడోది నేను నడుస్తా అని అంటాడు, కృప చూపించు. 3 చాలా ఇంపార్టెంట్ మన ప్రార్థనలో. అంతేకాకుండా ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఆజ్ఞలు. నీ ఆజ్ఞలను ధ్యానించేదను, నీ త్రోవలను మన్నించేదను. నీ చాలాసార్లు ఆజ్ఞ ఉన్న చోట చూడండి, ఈ వచనాల్లో 21వ వచనంలో కూడా చూడండి, నీ ఆజ్ఞలు విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. తర్వాత ఇంకెక్కడుంది ఆజ్ఞ గురించి? 32వ వచనం ఉంది. నా హృదయం నీ విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గం పరిగెత్తదను. 35 నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందించున్నాను, దాని అందు నన్ను నడవజేయము. తర్వాత ఆజ్ఞ ఇంకొకటి ఎక్కడుంది? 47వ వచనంలో నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించేదను, అవి నాకు ప్రియములు. తర్వాత ఇంకొకటి ఎక్కడుంది ఆజ్ఞ గురించి? 60వ వచనంలో నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగరూక చేయక త్వరపడి తిని. 66వ వచనం నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. జాగ్రత్త చూడండి. ఒక్కొక్క పాయింట్ గురించి చాలా లోతుగా ధ్యానించి ధ్యానించినప్పుడు దేవుడు చాలా సంగతులు చెప్తాడు. ఈ ఆజ్ఞ గురించి కొంచెం టచ్ చేసి నేను ఇప్పుడే క్లోజ్ చేస్తాను. దేవుని ఆజ్ఞ
లేకపోతే శాసనాలు, న్యాయ విధులు అవి డిఫరెంట్‌గా అర్థాలు ఇస్తాయి. ఒక విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఏంటంటే, దేవుని వాక్యంలో ఉన్నవన్నీ దేవుని ఆజ్ఞలే. అంటే ఇప్పుడు పదాజ్ఞలే ఆజ్ఞలు, మిగతా ఆయన మాటలన్నీ ఆజ్ఞలు కాదని కాదు దానర్థం. పదాజ్ఞలు ఆజ్ఞలే. దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ఆజ్ఞే. ఎందుకనంటే, ఆయన మాట్లాడినప్పుడు ఎప్పుడు ఆయన నోట్లో నుంచి సజెషన్స్ రావు. నువ్వు పర్లేదు, నువ్వు ఇట్లా చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. ఆహ్, పర్లేదు, ఏమో నేను అనుకుంటున్నా ఇలాగా అని సజెషన్స్ ఇవ్వడు, సూచనలివ్వడు. దేవుడెప్పుడు ఆజ్ఞాపిస్తాడు. ఇదిగో ఇది దీనిలో నడువుము అనంటే అది ఆజ్ఞ. ఇది చేయుడి అనంటే అది ఆజ్ఞ. వెల్లుడి అనంటే ఆజ్ఞ. ఇలాగ ఉండుము అనంటే అది ఆజ్ఞ. అది ఆజ్ఞ. దేవుని నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట అది ఆజ్ఞ. అయితే బ్రేకింగ్ ద కమాండ్‌మెంట్ ఈస్ ద సిన్. ఎవరైనా మనం పాపం చాలా సార్లు చేస్తాము. పశ్చాత్తాపడతాం మరలా వచ్చి. మరలా చేసేటప్పుడు ఎలా చేస్తాం? బౌండరీ దాటి ఎళ్తాం. ఇప్పుడు దేవుడు ఒక బౌండరీలో మనల్ని పెట్టాడు. బౌండరీలో పెట్టి, ఇగో నాన్న ఈ బౌండరీలో మొత్తం తిరగొచ్చు. కానీ ఈ బౌండరీ దాటి వెళ్ళకూడదు. ఈ బౌండరీ అనేది ఆజ్ఞ. ఈ ఆజ్ఞ అనే సరిహద్దు. ఆయన సరిహద్దు వేశాడు, అది ఆజ్ఞ. ఇది దాటి వెళ్తే పాపం. ఇప్పుడు చాలా సార్లు మనం ఏం చేస్తామంటే, పాపం అనేది వి ఆర్ వయలేటింగ్ ద గాడ్స్ కమాండ్‌మెంట్స్, గాడ్స్ లా. వయలేటింగ్ అంటే మనము ఆ బౌండరీ దూకెళ్ళాం. ప్రాబ్లమ్ అక్కడ అదే. బౌండరీని పగలగొట్టి ఎళ్తాం. ఇప్పుడు మన చుట్టూ బౌండరీ ఉన్నప్పుడు మన పిల్లలకి చెప్పాం, "ఎళ్ళొద్దు నాన్న, నేను చెప్పింది వినని, చాలా ప్రేమించాను, చాలా అది చేశాను." మన పిల్లల్ని, మనకు పిల్లలుంటే వాళ్ళు ఆహ్, బౌ మన ప్రహరీ గోడ దాటి వెళ్ళొద్దని చెప్పాము. వాడు నమ్మకమైనోడు, చాలా మంచిగా ఉన్నాడు. సడెన్‌గా వాడు ఎళ్లి గోడ కూలగొట్టి పారిపోయాడు. దూకి ఎళ్ళిపోలేదు. గోడ కూలగొట్టి పారిపోయాడు. తండ్రికి ఎలా ఉంటది? ఇన్ని సంవత్సరాలుగా ప్రేమించాడు, చెప్పింది విన్నాడు, బానే ఉన్నాడు. సడెన్‌గా కూలగొట్టగానే మొట్టమొదటిగా నొచ్చుకుంటాడు. వయలేటింగ్ హిస్ కమాండ్‌మెంట్స్. నొచ్చుకుంటాడు. రెండోది కోపం గూడా వస్తది. ఈ 2 వస్తాయి దేవుడికి. అందుకని చాలా సార్లు దావీదు ఎలా ప్రార్థన చేస్తాడు, ప్రభువా నీ ఆజ్ఞలు నా ముందుంచు, నా కళ్ళ ముందుంచు. ఎందుకంటే మొట్టమొదటిసారి పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడతాం వచ్చి. ప్రతిసారి రిపీటెడ్‌గా పాపం చేస్తున్నప్పుడు దాని అర్థం ఏంటి? మనం చాలా సార్లు కొన్ని వీక్‌నెస్‌ల్లో పడిపోతాం. గ్రాడ్యుయేట్సే గాని, స్టూడెంట్స్ గాని, పాస్టర్సే గాని చాలా మందికి కొన్ని వీక్‌నెసెస్‌లు ఉంటాయి. ఆ పాపంలో పడి కూరుకొని పోయి బయటికి రాలేని పరిస్థితులు ఉంటాయి. అంతేకాదు ఆహ్, దాంట్లో ప్రతిసారి మరలా పడిపోతూ ఉంటాం. కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి, కొన్ని నెలలు గ్యాప్ ఇచ్చి. ఎందుకు అనంటే, అందుకనే ఈ ఈ భక్తుడి యొక్క ప్రార్థన మనకు సహాయం చేస్తది. ప్రభా ఎప్పుడు నా కళ్ళ ముందుంచు ఆజ్ఞల్ని. నీ ఆజ్ఞలు నేర్పించు. ఇప్పుడు ఆహ్, కొ కొన్ని రోజులైన తర్వాత మరలా ఎందుకు అదే చేస్తున్నాను అనంటే, ఆహ్, ఇన్ని రోజులు విన్న ఆజ్ఞలున్నాయి, నేర్చుకున్నాను. మరి వెంటనే నాకెందుకు కనపడలేదు? అది తెలుసు నాకు పాపమని. ఎందుకు పగలగొట్టి ఆ బౌండరీని దాటి దూకెళ్ళిపోయాను అనంటే, నూతనమైన మనస్సు ప్రతిరోజు లేదు గనక, మనకు అలవాటయిపోయింది గనక, బండబారిపోయిన హృదయాలయిపోయాయి గాబట్టి, స్తబ్దంగా అయిపోతాం. స్టాగ్నేట్ అయిపోతాం స్పిరిచ్యువల్ లైఫ్‌లో. గ్రాడ్యుయేట్సే గాని, స్టూడెంట్సే గాని, లేకపోతే పాస్టర్సే గాని, ఒక వాక్యం చదివి ప్రార్థన చేసి కొంతమంది స్టాగ్నేట్ అయిపోతారు. స్పిరిచ్యువల్ స్టాగ్నేషన్ అంటారు. అంటే మొద్దుబారిపోతారు. అన్నీ నాకు తెలుసు, అంతా నేర్చుకున్నాను, అయిపోయింది అంతా బానే ఉందిగా, చెప్తున్నాను అంత బానే, కానీ వి కుడ్ నాట్ గెట్ ద న్యూ స్పిరిట్ ఎవ్రీ టైమ్. భ్రష్టులమైపోతాం. వాళ్ళు వాక్యం తెలియక భ్రష్టులైపోయేవాళ్ళు ఒకలైతే, వాక్యం తెలిసి భ్రష్టులైపోయేవాళ్ళం మనం. ఎట్లా అంటే, ప్రతిరోజు అందుకనే ప్ర నాకు నూతనమైన మనసు నా హృదయంలో పుట్టించు, స్థిరమైన మనస్సు పుట్టించు అని అంటాడు.
అందుకని ప్రతిరోజు ప్రతి క్షణము దేవుని వలన, దేవుని ద్వారా, దేవుని కోసం, దేవుని బట్టి, దేవుని గురించి నూతనమైన మనస్సు పుట్టాలి. కొత్తగా దేవుడు అర్థం అవ్వాలి. కొత్త సంగతులు నేర్చుకుంటూ ఉన్నప్పుడు దేవుని గురించి టెక్నికాలిటీస్ దీనిలో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అది కాదు. దేవుని గురించి కొత్త సంగతులు తెలుసుకున్నప్పుడు హృదయం ఉప్పొంగి దేవుని కొత్త రకంగా ఆరాధిస్తాము. అప్పుడు పాపం చేయడానికి వీలు ఉండదు. అందుకనే ప్రభా నా ఆజ్ఞలు ముందు పెట్టు, మరలా నేర్పించు, అవి కొత్తగా చెయ్యి, ఇంకా అందులో ఏముంది చెప్పు అని దావీదు ప్రార్థన చేస్తాడు. సో దయచేసి నా టైం అయిపోయింది. 10 నిమిషాలు కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను. సడన్ గా ఆపేస్తున్నాను, క్షమించాలి. దయచేసి ఈ విన్న వాక్యాన్ని బట్టి ఎవరైనా ప్రార్థన చేయండి. ఆయన ధర్మశాస్త్రం, ఆయన వాక్యం, ఆయన మాట, ఆయన మార్గాలు, ఆయన శాసనాలు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు అవేంటి ప్రభా? నేర్పించు ప్రభా, అందులో నడవచేయి ప్రభా. నీ ఆజ్ఞలను నా కళ్ళను దగ్గర నుంచి, నా కళ్ళలో నీ బౌండరీని చూడాలి ఎప్పుడు ప్రభా. అందులో నడవచేయి ప్రభా, నేను ఉంటాను ప్రభా, నాకు కృపను అనుగ్రహించు అని దయచేసి ఎవరైనా ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థించండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రియ తండ్రి, గొప్ప యేసు ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి, కొన్ని విషయాలు మాకు బ్రదర్ ద్వారా మాకు తెలియజేసినందుకే మీకు చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. 119వ కీర్తన ప్రభా, మొదట 8 వచనాలు ప్రభా, నిజంగా నీ యొక్క కట్టడలు, నీ ఆజ్ఞలు, నీ విధులు ప్రభా, నీ యొక్క శాసనాలు మేము ప్రభా ఆచరించుట విషయంలో తప్పిపోయాం ప్రభా. నూతన మనసు మాకు దయచేయండి, ప్రతిరోజు మాకు సహాయం చేయండి ప్రభా. నిజంగా ప్రభా, మా యొక్క సొంత విషయాలు ప్రభా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా యొక్క స్వార్థపూరితమైనటువంటి బ్రతుకు ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ప్రభా. అలా కాకుండా తండ్రి, మీ దృష్టికి ప్రభా న్యాయమైందిగా మేము ప్రార్థించుటకు, ఆరాధించుటకు సహాయం చేయండి. నీ కట్టడలను అనుసరించుటకు సహాయం చేయండి. ప్రతి దినం మేము నూతన పరచబడి ఆ నూతన అనుభవంలోకి ప్రభా మేము వచ్చి నిన్ను ఆరాధించుటకు, పరవశించుటకు సహాయం చేయండి ప్రభు. చూపించండి ప్రభా. అనేకమైన విషయాలు ప్రభా మీరు మాట్లాడినందుకై ప్రభా మీకు చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. మాకు నేర్పించినందుకై మీకు చాలా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాం ప్రభా. తండ్రి ప్రభా, అల్పులని, అయోగ్యులని ఇంతవరకు ప్రభా మీరు బ్రతికించినందుకు మీకు చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, ఆ విధంగా ప్రభా మీ యొక్క ఆజ్ఞలు, మీ కట్టడలు మాకు ఎదురుగా మేము మాకు దర్శనం చేసుకోవటానికి మాకు సహాయం చేయండి. అటు కృపను దయచేయండి ప్రభా. మీకే కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ప్రభా, మరుసటి దినం నుంచి మాకు అలా మీరు కృప చూపుతున్నందుకే మీకు చాలా, ఈ క్షణం అందే మీరు మాకు కృప చూపుతున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.